హాయ్ అండి, వెల్కమ్ టు ఏషియస్ కిచెన్. ఈరోజు ఫంక్షన్స్లో ఈ స్వీట్ని అయితే క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. దాన్ని ఇంట్లోనే మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా ఒక సొరకాయని తీసుకోవాలండి. దీన్ని నీట్గా శుభ్రం చేసుకొని పైన తొక్కని పీల్ చేసుకోవాలి. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న ఆ గింజల్ని తీసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నైఫ్తో ఇలా కట్ చేసుకొని దాన్ని తీసేయాలండి. ఇలాగే అన్నీ కూడా తీసేయాలండి. ఇలా తీసేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా తీసేయాలండి. తీసేసి ఇప్పుడు తురుముకోవాలండి. ఈ విధంగా పెద్ద హోల్స్ ఉన్న దాని నుంచి వీటిని తురుముకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకొని ఇలా ఒక బౌల్లో వేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1.5 స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా కాస్త దోరగా వేగిన తర్వాత దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ని తీసి ఒక ప్లేట్లో వేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో తురుముకున్న సొరకాయ తురుముని వేసుకోవాలండి. వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఈ హల్వా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలండి. అప్పటి వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/2 కప్పు పంచదారను వేసుకోవాలండి. పంచదార అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. ఎక్కువగా వేసుకుంటే పాకం అనేది ముదురు పాకం వచ్చేసి హల్వా అనేది గట్టిగా అయిపోతుందండి. అందుకని పంచదారని 1 కప్పు సొరకాయ తురుము అయితే 1/2 కప్పు కంటే కాస్త తక్కువగానే పంచదారని వేసుకోవాలండి. ఇది కొలతండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో పంచదార అనేది బాగా మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ అయ్యాక కాస్త లూజ్ అవుతుంది. ఇలా పంచదార అంతా కూడా కరిగిపోయిన తర్వాత దీనిలో గ్రీన్ ఫుడ్ కలర్ అండి ఒక 3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని అది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని కాస్త అలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సేమ్ మనకి ఫంక్షన్స్లో ఎలా అయితే స్వీట్ అనేది టేస్ట్గా ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కాస్త కొత్తగా ఏదైనా చేయాలంటే స్వీట్ని ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. 10 to 15 మినిట్స్లో మనకి ఇది కంప్లీట్ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.